కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలను తనను ఆదరిస్తున్నారని వైసీపీ అభ్యర్థి బూసినేని విరూపాక్షి చెప్పారు. తాను నియోజకవర్గానికి కొత్త అయినా సీఎం జగన్ సంక్షేమ పథకాలు తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. జగన్ అభివృద్ధిని చూసి వైసీపీలోకి చేరేందుకు పోటీ పడుతున్నారని తెలిపారు. నియోజకవర్గంలో ప్రధానంగా తాగునీటి సమస్య, రోడ్ల సమస్య తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ రెండు విషయాలను సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామంటున్న ఆలూరు వైసీపీ అభ్యర్థి బూసినే విరూపాక్షితో మా ప్రతినిధి బసవరాజు ఫేస్ టు ఫేస్. ఆలూరు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి బూసినే విరూపాక్షి ఇటీవల ప్రచారం ముమ్మరం చేశారు. అంటే ప్రతి పల్లె తిరుగుతూ ఉన్నారు, జనాన్ని కలుస్తూ ఉన్నారు. ఆయన మాటల్లో అంటే ప్రజాస్పందన ఎలా ఉంది ఆయన పట్ల అనేది ఆయన మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్తే. ప్రజల్ని ఇటీవల జోరుగా కలుస్తూ ఉన్నారు. ప్రజల నుంచి మీకు రెస్పాన్స్ ఎలా ఉంది? ప్రజల నుంచి భారీగా రెస్పాన్స్ ఉంది. ఎట్లంటే మన జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలే ఈరోజు నాకు అంత బ్రహ్మరథం పడుతున్నారు. లేకపోతే నేను కాన్షియన్స్ కొత్త కదా, అంటే కొంతమంది తెలుస్తారు కానీ మొత్తము ఆ గ్రామంలో మొత్తం నాయకులంతా మనకి ఆ నాయకులు ఆ గ్రామంలో ఒకరు ఇద్దరు తెలిసేవాళ్ళు నాకు తెలిసినారు. మిగతా వాళ్ళంతా అంటే అంత చాలా ఏ గ్రామం పోయినా కానీ ఏ మండలానికి పోయినా అసలు నాకే ఊహించని అంతమంది జనాభా కలిసి రోజుకి ఇదే అనొద్దు, ఏ మండలం పోయినా ఏ గ్రామం పోయినా ఆ గ్రామం కంటే ఇంకా ఆ గ్రామం కింద ఎక్కువ మంది వాళ్ళే పోటీ పడుతున్నారు. మీరు నియోజకవర్గం అంతా సుడిగుండి పర్యటన చేస్తున్నారు, అంటే ఏదైనా సమస్యలు మీ దృష్టికి తెస్తున్నారా జనాలు? సమస్యలు అంటే భారీ సమస్యలు ఉన్నాయి. సమస్యలు అంటే వాళ్ళ సమస్యలు ఏమి, వాళ్ళకి సంక్షేమ పథకాలు అయితే పడుతున్నాయి. మన జగన్ అన్న ఏది అకౌంట్లోకి బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కిన అన్ని కరెక్ట్ వాళ్ళకి చేరినాయి. వాళ్ళ సమస్య ఏమిందంటే రోడ్ల సమస్య ఉంది, భారీ సమస్య ఉంది రోడ్ల సమస్య. అదేవిధంగా నీటి సమస్య, తాగునీటి సమస్య చాలా నీకు ఆల్మోస్ట్ అన్ని మండలాల్లోన ఎక్కువ నీటి సమస్య ఉందంటే ఒక హాస్పర్ మండలంలో నీటి సమస్య ఎక్కువ ఉంది. ఆడైతేనేమి మన ఆలూరు మండలంలో నీటి సమస్య ఉంది. కొన్ని మండలాల్లోనైతే కొన్ని గ్రామాలే ఉన్నాయి. గెలిపే ధ్యేయంగా మీరు నియోజకవర్గం అంతా తిరుగుతూ ఉన్నారు, అంటే మీకంటూ ఒక ప్రత్యేకమైన కార్యాచరణ ఏమైనా ఉందా? అంటే ప్రజలకు ఇది చేస్తాను ఇలా చేస్తాను అనే వాగ్దానాలు ఏమైనా ఇస్తున్నారా? ఇస్తున్నాం కదా, ప్రత్యేక వాగ్దానం ఏం లేదు. రోడ్లు నీళ్ళే అవి రెండే. ఆల్రెడీ మన సీఎం సార్తో చెప్పేసినాను. మన బస్ యాత్ర వచ్చినప్పుడు మనం బస్సు హాస్పిటల్ మీద వెళ్ళినాడు కదా, ఆ రోజు చెప్పినాను, సార్ నీకు సమస్యలు చాలా నీటి సమస్య ఎక్కువ ఉంది, రోడ్లు నీళ్ళ సమస్య ఉంది సార్ అన్నాను. ఆయన సర్లేప మనకి ఇంక అవేది కదా, ఇప్పుడు రోడ్లు నీళ్ళు చేపిస్తాను ఇడిచిపెట్టి నువ్వు అప్పటికప్పుడు ఆయన డైరీలు రాసుకున్నాడు. ఆ ధనంజయ రెడ్డి సార్ కానీ చెప్పినాడు, ఆయన రాసుకున్నాడు. మాజీ మంత్రి జయరామన్చరులు ఇటీవల టీడీపీలో చేరుతున్నట్లు, టీడీపీని బలపరుస్తున్నట్లు తెలిసింది. దాని మూలంగా మన వైసీపీ పార్టీకి ఏదన్నా ఎఫెక్ట్ ఉంటుందంటారా? వైసీపీ పార్టీకి ఎఫెక్ట్ ఆడుంది. ఇంకా పార్టీలోకి టీడీపీలో మొత్తం అన్ని గ్రామాల్లోన టీడీపీలు ప్రతి గ్రామంలో మా పార్టీలోకి చేరుతున్నారు కదా. మన జగనన్న సంక్షేమ పథకాలు అయితేనేమి ఏదైతేనేమి ఆయన చేసే పనులు అయితేనేమి ఏదైనా కానీ అవి చూసి మన పార్టీలోకి అంత వరుసలు చాలా మంది వస్తున్నారు. ఇంకా ఆయన బలపరిచేది ఏది ఉంది, వాళ్ళ దగ్గర ఉండే అనుచరులు ఎవరు ఎట్లా వాళ్ళంటే అంత మొత్తం ఊర్లో నాశనం చేసిన వాళ్ళు వాళ్ళ దగ్గర ఉండేది. వాళ్ళ మాట విన్నా కానీ వాళ్ళు పోయినా కానీ వాళ్ళ మాట విని ఓట్లు వేసే వాళ్ళు ఎవరు లేరు. రాంపురం సోదరులు ఏదైతే ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారో వాళ్ళు రికమెండ్ చేస్తేనే విరూపాక్షికి వచ్చింది, లేకపోతే నాకే సీట్ వచ్చేదని జయరాం అంటున్న మాటలపైన మీ స్పందన? రికమెండ్ ఆడుంది, సర్వేని బట్టే ఇస్తున్నారు. ఎక్కడ చూసినా సర్వేని బట్టి ఇస్తున్నారు. కానీ వాళ్ళు ఏరో సోదరులు మన వాళ్ళంటే మాకు చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు మా బంధాలు ఇప్పుడు కానీ ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నుంచి ఎప్పటి నుంచో నాకు బుద్ధి వచ్చినప్పటి నుంచి వాళ్ళతో మేము రైల్వే కాంట్రాక్ట్ చేస్తాను. నేను వాళ్ళ దగ్గర ఏమంటే పోతాము, పనులు మాట్లాడుకుంటాం, చేసుకుంటాము. ఆ బంధం ఉంది మాకు. ఆ బంధంతోనే వాళ్ళు ఏదో వాళ్ళు రికమెండ్ చేసిన అనే విధంగా అంటున్నారు. కానీ మాకు వాళ్ళ నుంచి అంటే వాళ్ళు వచ్చే ప్రజలకు చెప్పలేదు. వచ్చి సర్వేని బట్టి చేస్తున్నా ఆయన చెప్తున్నా, సీఎం సార్ కానీ అదే చెప్పినాడు, సర్వేని బట్టే నేను ఇస్తానని పదే వాళ్ళకి మీటింగ్లు పెట్టి చెప్పినాడు. గెలుపుపై మీకున్న ధీమా ఏంటి? గెలుపునేమో ఏం లేదు, జగనన్న మనకు వైఎస్ఆర్ పార్టీ ఆ జగనన్న సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయని నాకు ధీమా. జగనన్న సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని ప్రజలు అడుగడుగున ఆదరిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలు తనని ఆదరిస్తున్నారని, ఇక మాజీ మంత్రి జయరాం పోవడమే మంచిదైంది, వాళ్ళ అనుచర వర్గం అంటూ ఏమీ లేదు, వాళ్ళ స్వలాభమే చూసుకున్నారు కానీ ప్రజా సంక్షేమం పట్టించుకోలేదంటున్నారు. కెమెరా పర్సన్ రఫీతో బసవరాజ్, BRK న్యూస్, కర్నూలు.